హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ ఓయ్ బావా 15 ఎపిసోడ్. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సంతోషంగా వెళ్తున్న మధుని చూసి రాధ కూడా హ్యాపీగా ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరి సంతోషం చూస్తూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్న కళ్ళు కూడా అక్కడే వారి వెంటే ఉన్నాయని అప్పుడు ఆ క్షణం అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ తెలీదు. కోపంతో పళ్ళు కొరుకుతూ వస్తున్న ఏడుపుని అదిమి పట్టుకొని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిత్య కారులో కూర్చుందే కానీ రాధ మధుని పడిపోకుండా పట్టుకోవడం, చీరలు సెలెక్ట్ చేయడం, నవ్వుతూ మాట్లాడడం అస్సలు తట్టుకోలేకపోయింది నిత్య. నిత్య మొబైల్ రింగ్ అవుతుంటే స్పృహలోకి వచ్చి స్క్రీన్ మీద నేమ్ చూసుకొని హలో అని గట్టిగా ఆన్సర్ చేసింది నిత్య. హే నిత్య, ఎక్కడికి వెళ్ళావు? నన్ను షాపింగ్కి రమ్మని నువ్వు కనపడకుండా పోయావు. నేను ఇక్కడ నీకోసం వెయిటింగ్ అని చెప్పింది నిత్య ఫ్రెండ్. నా మూడ్ బాగాలేదు, ఇంటికి వెళ్తున్నా అని తన ఫ్రెండ్ సమాధానం కోసం కూడా చూడకుండా కాల్ కట్ చేసింది నిత్య. తన ఫోన్ విసురుగా తన పక్కన పడేసింది. కళ్ళు మూసుకోగానే ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతున్న రాధ మధు తనకు కనిపిస్తుంటే అంతకంతకు కోపం పెరిగిపోతుంది నిత్యకి. ఇల్లు రాగానే డ్రైవర్ కార్ స్టాప్ చేసినా అలానే కార్ లోపలే ఉంది నిత్య. డ్రైవర్ కాస్త భయంగానే మేడం ఇల్లొచ్చింది అని చిన్నగా చెప్పాడు. మధు మీద ఉన్న కోపాన్నంతా డ్రైవర్ మీద చూపిస్తూ నువ్వు చెప్తే గాని తెలుసుకోలేనంత స్థితిలో నేను లేను, రేపటి నుండి పనిలోకి రాకు అని విసురుగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది నిత్య. పాపం ఆ డ్రైవర్ ఇప్పుడెలా? కోపం మీద చెప్పిన అమ్మగారి మాట కాదు అని అనడు పెద్ద సార్. రేపటి నుండి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని దిగాలుగా కార్తాళాలు ఇంట్లో పని మనిషికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ డ్రైవర్. అదంతా చూస్తున్న పని మనిషి కూడా అర్థం చేసుకొని మారు మాట్లాడకుండా తాళాలు తీసుకొని లోపల పెట్టింది. కానీ మనసులో మాత్రం ఏంటో ఈ అమ్మాయి గారు ఎవరి మీద కోపాన్ని మాలాంటి వాళ్ళ మీద చూపించి మా బ్రతుకు మీద కొడతారు. ఇప్పటికే నేను వచ్చిన దగ్గర నుండి 4 డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఎన్ని చూడాలో ఏమో అని అనుకుంటూ అమ్మో, ఎవరి గురించి ఆలోచిస్తూ అమ్మాయి గారికి జ్యూస్ తీసుకెళ్ళడం లేట్ అయితే రేపటి రోజున నా ఆస్థానంలో ఇంకొకరు వస్తారు అని గబగబా కిచెన్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళిన నిత్య చేతికి అందిన దాన్ని పగలు కొడుతూ ఏడుస్తూ బెడ్ మీద పడుకుంది. పని మనిషి భయంగా జ్యూస్ గ్లాస్ ట్రేలో పెట్టుకొని నిత్య రూమ్లోకి అడుగు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ లేని ధైర్యం తెచ్చుకొని అమ్మాయి గారు అని మర్యాదగా కాస్త భయంగా పిలిచింది. ఏంటి అని నిత్య గట్టిగా అనడంతో భయంగా ట్రే వదిలేసింది. చేతులు వణుకుతుంటే బళ్ళున గ్లాస్ పగిలిపోయింది. నిత్య బెడ్ మీద నుండి లేచేలోపై క్షమించండి అమ్మాయి గారు, చేయి జారింది అని గబగబా కింద పడిన గాజు ముక్కల్ని ఏరి పగిలిన ట్రేలో పెట్టుకొని నిత్య వైపు చూడకుండా వెళ్ళిపోయింది పరుగులాంటి నడకతో ఆ పని మనిషి. కిచెన్లోకి రాగానే అప్పటి వరకు బిగపట్టిన ఊపిరిని పీల్చుకుంది ఆత్రంగా ఆమె. గుండెలపై చేయి వేసుకుని అమ్మో, ఈరోజు నా రాత బాగుంది కనుక గబాలను వచ్చేశాను, లేకుంటే డ్రైవర్కి పట్టిన గతి నాకు పట్టేది. అయినా ఇలాంటి పిల్లని ఎవరు మాత్రం ఇష్టపడతారు? పనివాళ్ళం, మా మీద జాలి కూడా ఉండదు, వయసుకి కూడా మర్యాద ఇవ్వదు. కనీసం మర్యాద ఇవ్వకపోయినా మాటైనా మంచిగా రాదు. డబ్బుంటే ఏం లాభం? రేపు ఈమెను పెళ్లి చేసుకునేవాడు ఎలా భరిస్తాడో ఏమో అని అనుకొని నిత్య మనసు కూల్చేయడానికి నిత్యకి ఇష్టమైన మెనూ రెడీ చేయాలని అనుకుంది. అక్కడ రాధ కాస్త పని ఉందని అను వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. రాధ ఆఫీస్లో ప్రజెంట్ జరుగుతున్న ప్రాజెక్ట్ వర్క్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో చెక్ చేసుకుంటూ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు.
వీలైనంత త్వరగా మనం వాళ్ళు చెప్పిన టైంలోగా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేట్ అయితే మన పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని వాళ్ళకి చెప్పి అన్ని వర్క్ సూపర్వైజ్ చేసే తేజాని ఉండమని మిగతా వాళ్ళని పంపించాడు. తేజ మీ మీద నమ్మకంతోనే మిమ్మల్ని మీ క్వాలిఫికేషన్ కూడా చూడకుండా తీసుకున్నాను. నా నమ్మకం నిలబెట్టే బాధ్యత మీ ముందుంది. జాగ్రత్తగా అన్ని వర్క్ చూసుకోండి. మా చెల్లి పెళ్ళి ఉంది. నేను కొంచెం బిజీ అవుతాను. నేను ఇక్కడికి రాలేకున్నా ప్రతిరోజు వర్క్ డీటెయిల్స్ మెయిల్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. టేక్ కేర్. ఎక్కడ కొంచెం కూడా నిర్లక్ష్యం కనపడకూడదు మన వర్క్లో అని చెప్పాడు రాధ. ఎస్ సార్, మీకు నా మీద నమ్మకం, నేను నిలబెట్టుకుంటాను అని అక్కడి నుండి బయటకు వచ్చాడు తేజ. వెంటనే ఎవరికో ఫోన్ చేసి రాధ తనతో మాట్లాడింది మొత్తం చెప్పాడు తేజ. నిత్య ఇంట్లో చేస్తున్న రాధాంతం తెలిసి ఇంటికి వచ్చారు ప్రతాప్ వర్మ. వాళ్ళ నాన్నని చూడగానే నిత్య ఇంకా కోపంగా అన్నీ విసిరేస్తూ ఉంది. ప్రతాప్ వర్మ కూడా తన కూతురుతో మాట్లాడడానికి కాస్త భయపడ్డాడు. తల్లి లేని పిల్లని గారాబంగా పెంచితే పెంకిఘటంలా తయారైంది. ఇప్పుడు నా మీదకి ఏ ఉపద్రవం తెస్తుందో ఏమో అని తన మనసులో అనుకొని, బేబీ వాట్ హ్యాపెండ్, ఎందుకంత కోపంగా ఉన్నావు అడిగాడు ప్రతాప్ వర్మ నిత్య రూంలోకి వస్తూ. నో, నువ్వు లోపలికి రాకు. నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంతవరకు వచ్చింది నా కృష్ణతో తప్ప మిగిలిన అందరితో బాగున్నాడు. అందరితో మాట్లాడతాడు, నన్ను మాత్రం అవాయిడ్ చేస్తాడు. అసలు ఆ మధు ఏముంది దానిలో? దానికంటే నేనే అందంగా ఉంటాను. దాని దగ్గర కంటే నా దగ్గరే డబ్బు పలుకుపడి ఉంది. ఏం చూశాడు రాధ ఆ మధులో? ఎందుకు మధు అంటే అంత ఇష్టం రాధకి అని ఏడుస్తుంది. లేదు బేబీ, నువ్వెలా అనుకుంటావు? రాధాకృష్ణకు ఆ మధు నచ్చిందని జస్ట్ నవ్వుతూ మాట్లాడితే అంతా అయిపోయినట్టేనా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నావు. రాధాకృష్ణ ఎప్పటికైనా నీవాడే. రాధని ఊహించలేని దెబ్బ కొట్టబోతున్నాను. నా వల్లో పడిన చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటూ నీ దగ్గరికి రావాల్సిందే బేబీ. ఆవేశపడకు. ప్రశాంతంగా ఉండు. ఒక్కసారి నీ వాడైతే ఆ మధు ఏం చేస్తుంది? మధునే కాదు, ఏ ఆడపిల్ల రాధ జీవితంలోకి రాదు. నేను రానివ్వను. ప్లీజ్ నా మాట నమ్ము. నీ తండ్రి నీ కోసం ఏదైనా చేస్తాడు అని నిత్య మనసు శాంతపడేలా చెప్పాడు ప్రతాప్ వర్మ. ఓకే, ఈ ఒక్కసారి నువ్వు చెప్పింది నేను వింటాను. నీకు 1 month టైం ఇస్తున్నాను డాడీ. అంతలో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా క్రిష్ నాకు దక్కాలి అంతే. లేదంటే నీ కూతురు నేను వదిలి వెళ్ళిపోతుంది. ఆలోచించుకో అని రూమ్ డోర్ వేసింది గట్టిగా ప్రతాప్ వర్మ మొహం మీదే. ప్రతాప్ వర్మ కూతురు బాధ చూడలేక, నేను చేయాలనుకున్న పని ఇంకాస్త స్పీడ్గా చేయాలి, లేకుంటే నా కూతురు నాకు దక్కదు, అసలే మొండి పట్టుదల కలది అని అనుకొని ఫోన్ చూసుకుంటూ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. రాధా మధులకి మాత్రమే కాదు, సంజు అనులకు కూడా. ఆ రోజు నిశ్చితార్థం సంజు అనులకి. అను చాలా అందంగా ఉంది. కోరుకున్న వాడితో పెళ్లి జరగబోతుంటే కలిగే ఆనందంతో ఇంకా అందంగా ఉంది. అనుని చూసుకొని మనసులోని మురుసుకుపోతున్నాడు సంజు. బయటపడితే మధు ఆట పట్టిస్తుందని నాదిష్టే తగిలేలా ఉంది అని రాధగారు అను రావడంతో దిష్టి తీశారు. రాఘవయ్య గారు, లత, కిరణ్, గోపి గారు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రాధ మనసు మాత్రం ఆరాట పడుతుంది. వచ్చి ఇంతసేపైనా కనపడలేదు. రాధని వెయిట్ చేయించడం రాధగారికి అస్సలు ఇష్టం లేదేమో అన్నట్టు రాధ తన మనసులో మధు గురించి అనుకోగానే, రాధగారు, అమ్మ మధురా, టైం అవుతుంది అని పిలిచారు. చీర కట్టుకోవడం కొత్త కదా, కాస్త కష్టపడుతుంది అని నవ్వుతూ లత గారికి చెప్పారు రాధగారు. రాధ చూపంతా మధు రూమ్ వైపే ఉంది. పక్కనే అందరూ ఉన్నారన్న ధ్యాస కూడా లేకుండా రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ విని చూశాడు రాధ.
తను సెలెక్ట్ చేసిన ప్యారెట్ గ్రీన్ డార్క్ పింక్ శారీ కట్టుకొని సింపుల్గా మ్యాచింగ్ నెక్లెస్ గాజులు వేసుకుని వచ్చింది మధు. చాలాసార్లు చూసినా కూడా ఆ రోజు మధు రాధకి చాలా కొత్తగా అందంగా కనిపించింది. రెప్పవేయడం కూడా మర్చిపోయి మధుని చూసుకుంటున్నాడు రాధ. చాలా బాగుంది మధు నీకు ఈ చీర, పెళ్లి కూతుర్ని కూడా డామినేట్ చేస్తున్నావు అని అంటుంది అను నవ్వుతూ. అవును అను, నిజంగా చాలా బాగుంది మధు నీకు ఈ చీర అంటారు లత గారు. ఇంటికి ఎంగేజ్మెంట్ కోసం పిలిచిన వాళ్ళు కొద్దిమంది అయినా రావటం మొదలుపెట్టారు. ఇంకో గంటలో ఎంగేజ్మెంట్ అని అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సంజు అను రెడీ అవుతున్నారు. అప్పుడే వచ్చింది సునీత, మధు ఫ్రెండ్. కానీ తను వచ్చినప్పటి నుండి ఏదో ఒక పని చేస్తున్నా రాధ మీదే ఉంది తన చూపంతా. మధుకి ఎందుకో సునీత అలా రాధని కొరుక్కు తినేలా చూస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉంది. సునీతకు రాధ అంటే పిచ్చి ఇష్టం అని మధుకి బాగా తెలుసు. అయినా కూడా ఇప్పుడు కొత్తగా రాధ వైపు సునీత చూస్తుంటే చాలా ఇబ్బంది కాదు, బాధగా ఉంది. సునీత కూడా చూడ్డానికి బాగుంది. ఆ నిత్య కంటే బహుశా ఇందుకేనేమో మధు కాస్త కలవరపడుతుంది. కానీ మనసులో మధు రూపాన్ని చిత్రించుకున్న రాధకి మధుకి మించిన అమ్మాయిలు కష్టపడ్డా కూడా తన మనసు కేవలం మధుకి మాత్రమే సొంతం. అది ఇంకా మధుకి అర్థం కాలేదేమో మరి. కుటుంబ సభ్యులు కొద్దిమంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమక్షంలో అను సంజుల ఎంగేజ్మెంట్ బాగా జరిగింది. భోజనాలు అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. సునీత నీకు కూడా పని ఉంటుంది కదా, డ్రాప్ చేయమని డ్రైవర్కి చెప్పనా అడిగింది మధు. వెళ్తాను కానీ ఒకసారి మీ బావకి నన్ను పరిచయం చేయవే మధు, నీ క్లోజ్ ఫ్రెండ్ అని అడిగింది సునీత. మా బావా అని ఆ మాట బయటకనే అనలేక మింగేసింది మధు. మధు ఎక్స్ప్రెషన్ అర్థమైన సునీత, రాధాకృష్ణ ఎవరు? స్వయాన నీ మేనత్త కొడుకు. ఇప్పుడు అతని చెల్లి మీ అన్నకి కాబోయే భార్య. ఇంత దగ్గరతనం పెట్టుకొని నోరారా బావా అని పిలవడానికి అంత ఆలోచిస్తున్నావు అంటుంది సునీత. అంటే అంటే ఇప్పటి వరకు అంత క్లోజ్గా మేమిద్దరం మాట్లాడుకోలేదు. మరి నువ్వేమో నిన్ను తనకి పరిచయం చేయమంటున్నావు, అదెలా అని ఆలోచిస్తున్నా అంటుంది మధు. ఇంత స్లోగా ఉంటే చాలా కష్టం మధు. అదే నేను నీ ప్లేస్లో ఉంటే ఇప్పటికే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి చాలా దూరం వెళ్ళుండేదాన్ని. అంటే బాగా మాట్లాడడం, సరదాగా ఆట పట్టించడం, ఫోన్లో కబుర్లు చెప్పుకోవడం, అంతేలే. అంతకంటే స్పీడ్గా ఉండడానికి నేను నిత్యని కాదు కదా అంటుంది సునీత. నిత్య అని అనగానే గుర్తొచ్చింది మధు. ఆ రాక్షసి చూపు మీ మీద పడకుండా జాగ్రత్త పడండి ఇద్దరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాధ మనసు నిన్ను కోరుకుంటుంది అంటుంది సునీత. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కృష్ణ నన్ను అని ఏం చెప్పాలో తెలియక సునీత అన్న మాట విని సంతోషంగా ఉంటే అదే నిజమని తెలిసినా అది మాత్రమే నిజం అవ్వాలని కోరుకుంటూ పైకి మాత్రం తనకేం అర్థం కానట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది మధు. నాకు రాధాకృష్ణ అంటే ఇష్టం, అంతే, అంతవరకే. మన ఏజ్లో ఉంటుంది కదా, చూడగానే ఇష్టపడ్డం, ఇన్ఫాక్చువేషన్ అలా. కానీ రాధని వచ్చినప్పటి నుండి చూస్తున్నా. తను ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా తన ధ్యాసంతా నీ మీదే ఉంది. నీకు కూడా తనంటే ఇష్టమే కదా, నాకు తెలుసులే దొంగ. నా దగ్గర కూడా బయటపడకూడదా అని నవ్వుతూ ఏదో నాకు అనిపించింది చెప్పాను, జాగ్రత్త పడతావని. అలా కాదు రాధా, నాకు నీలా ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని డైలాగ్స్ కొట్టావంటే చెప్పు, నిన్ను సైడ్ చేసి నా హీరోకి నేను లైన్ వేసుకుంటా అంటుంది సునీత నవ్వుతూ. మధు మనసులో మాట కనిపెట్టడానికి అమ్మో రాక్షసి అన్నంత పని చేస్తుందని అనుకొని, నిజమే సునీత, నాకు కృష్ణ అంటే ఇష్టమే, కానీ తన మనసులో ఏముందో నాకు తెలీదు. అంటే తను బయటపడలేదు. పైగా మనం ముందుకు వెళ్ళగలమా ఇలాంటి విషయాల్లో? ఆడపిల్లని ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పలేం కదా అంటుంది మధు. నువ్వు ఇలానే ఉండు, గిరిగీసుకొని నీ మౌనంతో. నీ మనసులో ఏముందో రాధకి అర్థమయ్యేసరికి తనకి 25 ఏళ్ళు కాస్త 52 అవుతాయి.
అప్పుడు చక్కగా చూపులతోనే ఒకరినొకరు ప్రేమించుకుంటూ మిగతా శేష జీవితం గడిపేయచ్చు అంటుంది సునీత. ఏంటి అలా అంటావు అంటుంది మధు ఒకంత డల్గా. అలా కాక ఇంకేమనాలో నువ్వే చెప్పు. మనసులో ఇష్టాన్ని ఇష్టపడిన వాళ్ళకి చెప్పకపోతే ఎలా? మీ ఇద్దరు మౌనంగా ఉంటే మీ ప్రేమతో ఇద్దరు కలిసి ఒక్కటయ్యేది ఎప్పుడు? ప్రేమిస్తే ధైర్యంగా ప్రేమని చెప్పాలి, లేకపోతే మీ మధ్యలో గ్యాప్ వస్తుంది. మౌనంగా ఆరాధించడానికి మనమేం రేడియోలు ఉన్న రోజుల్లో లేవు. అరచేతిలో ప్రపంచాన్ని చూపించే సెల్ ఫోన్ ఉన్న రోజుల్లో ఉన్నాం. అర్థం చేసుకుంటారని చెప్పాను మధు. నువ్వు నా బెస్టీవి అందుకే అంటుంది సునీత. మధు సునీతను హక్ చేసుకుని థ్యాంక్ యూ సునీత, నేను ఎలా నా కృష్ణ విషయంలో ఉండాలో క్లారిటీ ఇచ్చావు. పద నిన్ను ఇప్పుడే మా బావకి పరిచయం చేస్తాను అంటుంది మధు. భావన? అమ్మో, మా మధు ఓ అడుగు ముందుకేసింది అని నవ్వుతుంది సునీత. సునీతకేమో కానీ అక్కడే కొంచెం పక్కగా ఉంటే మధు వాళ్ళకి వెనకే నిలబడి మాత్రం విన్న రాధ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సునీత పుణ్యమా అని నా మధు నన్ను బావ అని పిలిచింది మొదటిసారి అని ఇప్పుడు సునీతని పిలుచుకొని మధు నా దగ్గరకు వస్తుంది అని అక్కడి నుండి పక్కగా వెళ్ళిపోతాడు రాధ. మధు రాధ కోసం చూస్తూ ఉంటే అక్కడే ఫంక్షన్ అయిపోయిన ఇంకా తీయని చైర్స్ దగ్గర ఏదో ఫోన్లో చూసుకుంటున్నట్టు కూర్చున్నాడు. మధు రాధని చూసి రాధ దగ్గరికి వెళ్ళి కాస్త తడపడుతూనే బావా అని మెల్లగా పిలిచింది. ఆ పిలుపు ఎంత తీయగా అనిపించిందో రాధకి. సునీత ఉందని ఆగాడు కానీ లేకుంటేనా అక్కడే మధుని హక్ చేసుకోవాలనిపించింది రాధకి. తన మనసు సంతోషంగా ఉంటే అది బయటపడకుండా కాస్త మామూలుగా ఉన్నట్టు ట్రై చేస్తూ ఏంటి మధు అడిగాడు రాధ. తను నా బెస్ట్ ఫ్రెండ్ సునీత, ఇద్దరం ఒకే కాలేజ్, హాస్టల్ కూడా సేమ్ రూమ్ అని సునీత. తను మా బావ రాధాకృష్ణ, మా లత అత్తయ్య కొడుకు. నీకు తెలుసు కదా, ఆ రోజు కాలేజీలో ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాడు అని అంటుంది మధు. అయ్యో నాకెందుకు తెలీదు అని చొరవగా రాధ దగ్గరికి వెళ్ళి మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని చూడగానే పడిపోయాను, యు ఆర్ మై హీరో అని గబగబా తాను చెప్పాలనుకున్న చెప్పి ఒక సెల్ఫీ అని అడిగింది సునీత. సునీత రాధతో అలా ఓపెన్గా మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మధు. జస్ట్ హాయ్ అని ఏదో ఒకటి మాట్లాడుతుందని అనుకుంది. కానీ రాధని చూడగానే అలా నువ్వంటే ఇష్టం పడిపోయానని అంటుందని అస్సలు ఊహించలేక ఒక పక్క రాధ ఏమనుకుంటాడో అని ఇంకో పక్క తికమక పడుతూ అలానే చూస్తుంది మధు. కానీ సునీత మాటలు ఆల్రెడీ రాధ విన్నాడు కనుక పెద్దగా షాక్ అవ్వలేదు. పైగా సునీత మాటల్లో కల్మషం కనపడలేదు రాధకి. అందుకే రాధ చిన్నగా స్మైల్ ఇచ్చి సెల్ఫీ కోసం సునీత తీసిన మొబైల్ వైపు చూశాడు. సునీత నేను మాత్రమే సెల్ఫీ తీసుకుంటే మధు ఫీల్ అవుతుందేమో అని నువ్వురా మధు అని చొరవగా మధు చేయి పట్టుకొని తనకి సునీతకు మధ్యలోకి తీసుకొచ్చాడు రాధ. మధు సునీత మాటలకి ఫ్రీజ్ అయితే ఏకంగా ఇప్పుడు రాధ తను చేయి పట్టుకోవడంతో ఇంకా ముడుచుకుపోతుంది కాస్త కంగారుగా. కాస్త నవ్వవే మధు, మీ బావ నేనేమి ఎత్తుకెళ్ళను అని అంటుంది సునీత మధుని నార్మల్ చేయడానికి. రాధ ఏమనుకుంటున్నాడో ఏమో, ఇది ఏదేదో వాగేస్తుంది అని మధు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఒకటి ఇంకొకటి అని 4 సెల్ఫీలు తీసుకొని థ్యాంక్ యూ హీరో అని అంటుంది సునీత రాధని చూస్తూ. మధు సునీత వైపు చూసి ఇక వెళ్దామా అని అడిగింది మెల్లగా. వెళ్దాం, ఇక్కడే ఉంటే నిజంగా నేను నా హీరోకి ముద్దు కూడా పెట్టేలా ఉన్నాను, అంత ముద్దుగా ఉన్నాడు, వెళ్దాం అంటుంది సునీత. బ్రతికించావు పద అని రాధకి తనని పంపించి వస్తాను అని చెప్తుంది మధు. బాయ్ హీరో రాధకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సునీత. సునీతని ఏదో కొనుక్కుతూ లాక్కుపోతున్నట్టు తీసుకెళ్ళింది మధు. మధు అలా జలస్ ఫీల్ అవ్వడం అది తన విషయంలో ఎంతో నచ్చింది రాధకి. వెళ్తున్న మధుని చూస్తూ మెల్లగా నవ్వుకున్నాడు రాధ. మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.